ఇలాంటి కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే ఆల్ టీచర్స్కి ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు తెలియచేయడం జరుగుతూ ఉంది. అలాగే మా చెల్లెళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. బాగున్నారా చెల్లి? గట్టిగా చెప్పాలి. నాకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది, అందుకని నేను స్లోగా మాట్లాడతాను, కానీ మీరు గట్టిగా మాట్లాడాలి. బాగున్నారా? బాగున్నారా? చూడ, చివరున్న చెల్లెళ్ళు గట్టిగా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు స్లోగా నస్తదామన్నాడు చెప్తున్నారు. బాగున్నారా? బాగున్నారా? మనం గతంలో ఒక్కసారి కాదు చాలాసార్లు కలుసుకున్నాము. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనందరం కూడా కలుసుకున్నాం. మాట్లాడండి, సరదాగా మాట్లాడండి. మీరు ఎంత అల్లరి చేస్తారో నాకు తెలుసు, ఎందుకంటే నేను హాస్టల్లోనే చదువుకున్నాను. నేను కూడా ఎక్కడ చదువుకున్నాను? ఎక్కడ చదువుకున్నాను? కానీ మీలాంటి రాజభోగాలు మేము అనుభవించలేదు. వారానికి ఒక్కరోజే, ఏంటది, కోడిగుడ్డు ఒక్కరోజు మాత్రమే, అది ఆదివారం. ఇప్పుడు ఎన్ని రోజులు పెడుతున్నారు మీకు? చెప్పండి. రోజు ఎంతమంది ప్రతిరోజు గుడ్డు తింటారు పాడేయకుండా? చేతులు ఎత్తండి. మనస్ఫూర్తిగా చెప్పాలి. నేను ఈ మాట అయితే పచ్చి అబద్ధాలు ఆడుతారు. నాకు మాట్లాడటం ఇష్టం, అందరితోటి కలిసి ఉండడం ఇష్టం, ఎక్కువ మందితో స్నేహం చేయడం ఇష్టం, ఎక్కువ మందికి సహాయం చేయడం ఇష్టం, ఎక్కువగా మాట్లాడడం ఇష్టం. అంటే ఎక్కువగా మాట్లాడడం అంటే ఏది పడుతుంది కాదు, ఉపయోగపడి మాటలు మాత్రమే. మీ స్కూలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నత స్థాయిలో ఉండేది మీ స్కూలు. ఇప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండడానికి మీరు పనిచేయాలి. గత సంవత్సరం ఇక్కడ 10th క్లాస్ ఎంతమంది పాస్ అయ్యారు? మొన్న సంవత్సరం అందరూ పాస్ అయ్యారా? చెప్పండి రా. అందరూ పాస్ అయ్యారా? ఏమైనా ఫెయిల్ అయ్యారా? ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఒక్కరు.